వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిడితే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం. అతన్ని పెంచింది, పోషించింది, తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ మాత్రం కొంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణ వ్యతిరేకత వస్తున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడిని పెంచి పోషించిన వాడిని బలి చేసి ఇవాళ మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దీనిలో దిట్ట కదా, నేనే ప్రత్యేకంగా చెప్పలే. డ్యామేజ్ కంట్రోల్ చేయటం, ఒక లీక్లు ఇవ్వటం చాలా గొప్పగా ప్రవర్తించాడు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని మా తెలుగుదేశం వాడు దూషించిన ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు అని వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా. ఎందుకంటే ఇవాళగా తిట్టం మొదలెట్టింది అతను. చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు, ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు. మరి అప్పుడేం మాట్లాడాల? ఆ తోటకూర కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది. ఇవాళ ఇంత భయంకరంగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో. మరి నేను మళ్ళా డిమాండ్ చేస్తున్నాను, అసలు మా గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి. తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి. తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా నేరం చేశాడని మీరు భావిస్తే దాన్ని మేము కోర్టులో తేల్చుకుంటాం, మా లీగల్ టీం తేల్చుకుంటుంది. తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం, నగరంపాలెంలో పెట్టామంటే నగరంపాలెం పోలీస్ యంత్రాంగం పూర్తి బందోబస్తు పెట్టారు. మమ్మల్ని వెళ్ళనికోకుండా చాలాసేపు రిక్వెస్ట్ మీద మొత్తానికి పంపించారులే, వెళ్ళాం. విషయం మాత్రం సమాచారం కరెక్ట్గా లేదు. సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఆయన మా పార్టీ ఎక్స్ ఎంపీ. ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే మేము మీ సంగతి కూడా కోర్టులో తేల్చుకుంటాం పోలీసు వారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నిన్న మాజీ మంత్రి కార్పుల నాగేశ్వరరావు గారి మీద కూడా కేసు కట్టారు సార్ నగరంపాలెం పోలీసులు. దేనికో టీడీపీ వాళ్ళు ఏదో గుంటూరులో ఇచ్చేస్తానా అని చెప్పి టీడీపీ నాయకులు వచ్చి. సరే, ఇక ఇలాంటి కేసులు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడితే పొలిటికల్ విమర్శ చేసినా కేసులు కడుతున్నారు, లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తాం మేము ఇంకంతకన్నా? అవును, మొత్తం చెప్పింది ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగత ఏం చెప్పండి, మధ్య మీరు అడ్డం వచ్చి అయిపోయింది. సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్తున్నారు కదా, మీ కార్యకర్తలు కూడా మీరు ఏం చెప్పాలనుకున్నారు? నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేవి చాలా సహజమైనవి. మేము రాజకీయ విమర్శలు చేస్తాం. బిలో ద బెల్ట్ అంటారు. ఎమ్మ ఎక్క, వాడు వీడు, వాడిని వీడు, వీడిని వాడు, ఇవి ఎవరు చేసినా తప్పే. దాన్ని మేము